దీన్ని మాత్రమే నీకు ఇవ్వగలం. రామయ్య స్కూల్ యాజమాన్యం వారికి మా ఆశ్రమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ దాదాపు మాకు రోజు విజిటర్స్ ఉండనే ఉంటారు, ఏదో ఒక రకంగా వస్తూ ఉంటారు. కానీ స్కూల్ పిల్లల్ని ఇదే విధంగా విజిట్ చేయడము, వారికి ఇప్పటి నుంచి చిన్న వయసు అంటే స్కూల్ పిల్లలంటే అడుగునే చిన్న పిల్లలాగానే ట్రీట్ చేస్తాం. మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి సేవా విధానం అనేది ఎలా చూసుకోవాలి, మన ఇళ్లలో ఉండే నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్య వాళ్ళని కూడా మన మమ్మీ వాళ్ళు ఎలా చూస్తుండ్రు, మనం ఎలా చూసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఆశ్రమాలు ఏంటి ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో సార్ వాళ్ళు మా ఆశ్రమానికి విజిట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మన దగ్గర ఓల్డేజ్ పీపుల్స్ ఉంటారు, దాదాపు వాళ్ళకి ఎవరు లేని వాళ్ళే ఉంటారు. మనమంతా డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆశ్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. మీ కుటుంబంలో కానివ్వండి, మీ యొక్క బర్త్డేలు కానివ్వండి, పెళ్లి రోజులు కానివ్వండి, మీ మదర్ వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వారి యొక్క వర్ధంతులు కానీ జరుపుకొని మన ఆశ్రమం నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక ముందు మీరు ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు బయట, ఒక 1000-1500 రూపాయలు ఇక్కడ ఇస్తే మేము వీళ్ళందరికీ ఫుడ్ రెడీ చేస్తాము, మీరు వస్తే మీ చేతి మీద వడ్డించడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు చిన్నగా మామూలుగా ఫ్రూట్స్తో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ని బయట వేలకు ఖర్చు పెట్టకుండా ఇక్కడ చేస్తే మీ యొక్క సంతోషాన్ని వాళ్ళతో కూడా పాల్పంచుకున్నట్టయితే ఇంకా మాత్రమని కూడా హెల్ప్ చేస్తామండి. ఇక ముందు కూడా మీ కుటుంబంలో జరిగే ఎలాంటి కార్యక్రమాలైనా ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా వస్తారా మరి అన్నయ్య వాళ్ళు ఎప్పుడైనా వస్తారా ఇక్కడికి? వస్తారు, వారానికి ఒకళ్ళు వస్తారు, అన్నయ్యలు వస్తారు, అక్కలు కొడుకు బిడ్డలు పెద్ద మనవరా నేను తీసుకుపోతారు ఎప్పుడన్నా మరి? తీసుకుపోతారు కానీ పంపించరు, వద్దు అక్కడ మళ్ళా పెద్ద మనిషి మళ్ళీ మీరు అదో తింటూ చెప్తే బాధపడతారా. మంచిగా చూసుకుంటారు మేడం, మంచిగా చూసుకుంటారు, చాలా మంచి మేడం. అన్ని మంచిగా పెడతారా మరి ఇక్కడ? పెడతారమ్మా, పొద్దున్నే టిఫిన్ ఇస్తారు, పొద్దుగాల 7 గంటలకు మళ్ళీ గ్లాసులు అంబాలు ఇస్తారు, మధ్య 9ంటికి టిఫిన్ పెడతారు, 1ంటికి అన్నం పెడతారు, మళ్ళీ 4 గంటలకు చాయ్ ఇస్తారు. మంచిగా చూసుకుంటారమ్మా, చాలా మంచిగా మేడం. ఉండబుద్ధి అవుతుందా మరి? ఉండబుద్ధి అవుతుందా మీ వాళ్ళందరిని వదిలిపెట్టి? ఎట్లా బిడ్డ మరి ఇల్లే లేదు కదా, ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా.
నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా, నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.